లెట్స్ గో. సో డిఫైన్ ఫోర్సెస్ అండ్ ఎనర్జీ, పవర్, ఫ్రిక్షన్. డిఫైన్ ఫోర్స్, ఎనర్జీ, పవర్, ఫ్రిక్షన్. ఈ 3 టర్మ్స్ని మనం డిఫైన్ చేయాలి. సో ఫస్ట్ థింగ్, డెఫినేషన్. ఫోర్స్ ఈజ్ ఎనీథింగ్ దట్ ఆల్టర్స్ ద స్టేట్ ఆఫ్ మోషన్. ఫోర్స్ అంటే ఇలా కూడా రాయొచ్చు, పుష్ ఆర్ పుల్ ఈజ్ నోన్ యాజ్ ఫోర్స్. కాకపోతే ఇది చాలా చిన్న క్లాస్ డెఫినేషన్, లైక్ 5th క్లాస్ 6th క్లాస్ డెఫినేషన్. ఒక 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 వస్తువు ఏదైతే ఐదర్ రన్నింగ్లో ఉన్నా, స్టేట్లో ఉన్నా, ఎలా ఉన్నా దాని మీద ఒక ఫోర్స్, అంటే దాని మీద ఎలా అంటే ఒక ఒక పుష్ ఆర్ పుల్ ఇచ్చి దాని స్టేట్ని చేంజ్ చేయడం. అది రెస్ట్లో ఉంటే దాన్ని మోషన్లోకి చేంజ్ చేయడం, మోషన్లో ఉంటే దాన్ని రెస్ట్లోకి తీసుకురావడం. లైక్ ఫోర్స్ ఈజ్ ఎనీథింగ్ దట్ ఆల్టర్స్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ మోషన్ ఆఫ్ ఎ బాడీ. ఇప్పుడు ఆగిపోయి ఉన్న దాని మీద ఫోర్స్ పెట్టావనుకో అది కదలడం స్టార్ట్ అవుతుంది, కదులుతున్న దాని మీద ఫోర్స్ పెట్టావనుకో అది ఆగిపోతుంది. సో దాన్ని ఫోర్స్ అంటారు. ఇట్ క్యాన్ స్టార్ట్ అ మూమెంట్, స్టాప్ అ మూమెంట్, చేంజ్ ద డైరెక్షన్, చేంజ్ ద స్పీడ్. ఓకే, స్టార్ట్ అంటే స్టార్ట్ అవ్వడం, స్టాప్ అంటే ఇప్పుడు కదులుతున్న దాన్ని ఫోర్స్ పెట్టి ఆపడం, చేంజ్ డైరెక్షన్ అంటే ఇలా వస్తున్న దాన్ని పుష్ చేస్తే అలా వెళ్ళిపోవడం, చేంజింగ్ ద స్పీడ్ అంటే ముందుకు వెళ్తున్న దాన్ని ఇంకా పుష్ చేస్తాం అనుకో అది ఇంకా ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది. ఓకే, అలా. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫోర్స్ వచ్చేసి ఎవ్రీ ఫోర్స్ హ్యాస్ అ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ అండ్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాగ్నిట్యూడ్ అంటే నెంబర్ నాన్న, ఇప్పుడు 10 న్యూటన్ ఆఫ్ ఫోర్స్, 30 న్యూటన్ ఫోర్స్ అలా. డైరెక్షన్ అంటే ఇప్పుడు ఈ వస్తువు ఉంది, ఈ వస్తువు మీద ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై అయింది, లేకపోతే ఈ డైరెక్షన్లో అప్లై అయింది, ఈ డైరెక్షన్లో అప్లై అయింది అన్నట్టు. పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఈ పాయింట్, ఈ వస్తువు మీద ఏ పాయింట్ మీద ఫోర్స్ అనేది పడింది. టైప్స్ ఆఫ్ ఫోర్సెస్లో వచ్చేసి మస్కులర్ ఫోర్స్ అంటే మజిల్స్ ప్రొడ్యూస్ చేసే ఫోర్స్, మన మజిల్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఫోర్స్. లైక్ ఇప్పుడు మన మజిల్ ఉంది, ఈ మజిల్ మన బోన్ని పైకి లాగడానికి ట్రై చేస్తుంది, అది మస్కులర్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే అర్త్ మన మీద పెట్టే ఫోర్స్. ఫిక్షనల్ ఫోర్స్ అంటే రెండు వస్తువులకి మధ్యలో రాపిడి జరుగుతుంది చూడు, ఇప్పుడు ఈ వస్తువు దీని మీద ఈ చెయ్యి మీద స్మూత్గా కదలలేకపోతుంది, ఎందుకు అంటే ఈ రెండింటి మధ్యలో ఒక ఫోర్స్ ఉంది, దాన్నే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. మెకానికల్ ఫోర్స్ అంటే ఇంకా మెకానికల్ థింగ్స్, లైక్ ఇప్పుడు ఈ మౌస్ ఉంది, ఈ మౌస్ని నేను ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ మౌస్ ఇట్లా మళ్ళీ పైకి వచ్చేస్తుంది, ఒక ఫోర్స్ అనేది కింది నుంచి దాన్ని పైకి పుష్ చేస్తుంది, దాన్ని మెకానికల్ ఫోర్స్ అంటారు. లైక్ ఒక మెకానిక్ సెట్ అయ్యి ఉంది ఇందులో దాన్ని పైకి పుష్ చేయడానికి, అది. ఓకే, ఇంకా నెక్స్ట్ పోతే ఎగ్జాంపుల్స్ వచ్చేసి లిఫ్టింగ్ వెయిట్ యూజింగ్ మస్కులర్ ఫోర్స్. ఇప్పుడు ఒక వస్తువుని లిఫ్ట్ చేయాలి అంటే మన చెయ్యి బలం పెట్టాలి, మన చెయ్యి నుంచి వచ్చే ఫోర్స్ ఏమంటారు, మస్కులర్ ఫోర్స్ అంటారు. ఓకే, ఫాలింగ్, గ్రావిటేషనల్ ఫోర్స్. ఇప్పుడు ఒక వస్తువుని గాల్లో వదిలేసాం అనుకో అది కిందికే పడుద్ది, కిందికి ఎందుకు పడుద్ది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ దాన్ని పుల్ చేస్తుంది కాబట్టి. వాకింగ్, నడిచేటప్పుడు వాట్ ఈస్ ద ఫోర్స్ దట్ ఈస్ హెల్పింగ్ అస్ టు వాక్ అంటే ఫిక్షనల్ ఫోర్స్. మన కాలు భూమికి మధ్యలో ఒక ఫోర్స్ ఉంది, ఆ ఫోర్స్ వల్ల మన కాలు వెనక్కి కదులుతుంది, వెనక్కి ముందుకు కదులుతుంది, దాన్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. క్లినికల్ ఇంపార్టెన్స్ వచ్చేసి థెరపీలో, ఎక్సర్సైజ్ థెరపీలో హెల్ప్ అవుద్ది. యూజింగ్ ఇన్ స్ట్రెంత్ ప్రోగ్రామింగ్, ఒక హ్యూమన్ క్యాలిబర్ని పెంచడానికి ఈ ఫోర్సెస్ని అలైన్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంపార్టెంట్ రీహాబిలిటేషన్ అంటే ఒక హ్యూమన్ పాస్చర్ని కరెక్ట్ చేయడం కానీ ఇవన్నీ సెట్ రైట్ చేయడానికి ఇవి ఫోర్సెస్ హెల్ప్ చేస్తాయి. ఓకే, ఇక నెక్స్ట్ పోతే ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ద కెపాసిటీ టు పర్ఫార్మ్ అ వర్క్. నీ దగ్గర ఎనర్జీ ఉంది, నువ్వు వర్క్ చేసావు, ఎందుకు, నీ దగ్గర ఎనర్జీ ఉంది. ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఎ కెపాసిటీ టు పర్ఫార్మ్ అ వర్క్. టైప్ ఆఫ్ ఎనర్జీస్: పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఎనర్జీ. ఎగ్జాంపుల్ స్ట్రెచ్డ్ మజిల్స్, రేజ్డ్ ఆర్మ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, లైక్ స్ట్రెచ్డ్ రేజ్డ్ ఆర్మ్స్ అనుకో, లైక్ చెయ్యి పైకి లేపినప్పుడు నీ చేతిలో ఒక ఎనర్జీ స్టోర్ అవుతుంది, ఇలా పైకి వెళ్ళిన తర్వాత నీ చెయ్యి కిందికి లాగడానికి ట్రై చేస్తుంటుంది, నీ చెయ్యి కిందికి రావడానికి. అంటే ఒక ఎనర్జీ ఒక ఫోర్స్ని చెయ్యిని కిందికి పుష్ చేస్తుంది, లాగడానికి ట్రై చేస్తుంది, దాన్ని స్టోర్డ్ ఎనర్జీ అంటారు. పొటెన్షియల్ ఎనర్జీ, నీ ఒక మజిల్ ఉంది, నీ మజిల్ ఇలా స్ట్రెచ్ అయిందిరా, ఆ స్ట్రెచ్ అయిన మజిల్ మళ్ళీ వెనక్కి రావడానికి లాగుతూ ఉంటుంది, ట్రై చేస్తుంది గట్టిగా, దాన్నే స్ట్రెచ్డ్ మజిల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఓకే, అర్థమైనా? ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ఇలా లాగా, రబ్బర్ బ్యాండ్ మళ్ళీ వెనక్కి రావడానికి లాగుతూ ఉంటుంది నిన్ను వెనక్కి, దాన్ని స్ట్రెచ్డ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది, మోషన్లో ఉన్నప్పుడు. నువ్వు స్పీడ్గా పరిగెడుతున్నప్పుడు సడన్గా ఆగాలంటే నువ్వు ఆగలేవు, ఎందుకంటే నీ బాడీ ఒక కైనెటిక్ ఎనర్జీ గెయిన్ చేసుకుంది, ఇప్పుడు ఆ ఎనర్జీ జీరోకి రావాలి, నువ్వు సడన్గా ఆగిపోవాలి అంటే ఆగలేవు, నువ్వు ఆ ఎనర్జీ జీరో అయితేనే నువ్వు ఆగుతావు. ఎనర్జీ ఆఫ్ మోషన్, ఎగ్జాంపుల్ వాకింగ్, రన్నింగ్. ఓకే, ఎనర్జీ ఇన్ మసిల్ వర్క్, డ్యూరింగ్ కాంట్రాక్షన్ ఎనర్జీ ఈజ్ రిలీజ్. లైక్ ఇప్పుడు
ఏదైనా వస్తువుని లేపాలనుకో నీ హ్యాండ్ మజిల్స్ అనేది కాంట్రాక్ట్ అవ్వాలి. ఇలా లాగాలి నీ మజిల్స్‌ని వెనక్కి. దాన్నే కాంట్రాక్షన్ ఎనర్జీ అంటారు. ఓన్లీ 25% ఆఫ్ ఓన్లీ 25% యూజ్డ్ ఇన్ మెకానికల్ వర్క్. రిమైనింగ్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇన్ ద హీట్. ఇప్పుడు ఒక మన మజిల్ ఉంది. మన మజిల్ జనరేట్ చేసిన ఎనర్జీలో 100% ఎనర్జీలో 25% ఆఫ్ ఎనర్జీ మాత్రమే అనుకున్న పని మీద వాడతాం. మిగతాదంతా హీట్ ఫామ్‌లో ఎగిరిపోతది గాలికి. ఫటీగ్ లైక్ బాగా పరిగెత్తిన తర్వాత మజిల్స్ ఫ్రాక్చర్స్ అవుతాయి చూడు, వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి హెల్ప్ అవుద్ది ఎనర్జీ. హెల్ప్స్ ఇన్ ఎక్సర్సైజ్ ప్లానింగ్, ఇంపార్టెన్స్ ఇన్ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్. లైక్ స్పోర్ట్స్ అథ్లెట్స్‌కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ ఎనర్జీ అనే కాన్సెప్ట్‌ని స్టడీ చేస్తారు. పవర్. పవర్ ఏంటి? డెఫినేషన్ ఆఫ్ పవర్ ఇన్ ఎక్సర్సైజ్ థెరపీ. ఇది నార్మల్ పవర్ డెఫినేషన్ కాదు. ఎక్సర్సైజ్ థెరపీ డెఫినేషన్. ఓకే. మజిల్ పవర్ డెవలప్డ్ డ్యూ టు మజిల్ టెన్షన్. ఇప్పుడు నీ మజిల్స్ లాగడం వల్ల ఒక పవర్‌ని జనరేట్ చేస్తున్నాయి చూడు, దాన్ని మజిల్ పవర్ అంటారు. ఇంక్రీజ్ విత్ మాక్సిమం రెసిస్టెన్స్ ట్రైనింగ్. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు బ్యాండ్స్ ఉంటాయి చూడరా, ఎక్సర్సైజ్ బ్యాండ్స్ అంటారు. ఆ ఎక్సర్సైజ్ బ్యాండ్స్ తోటి ట్రైనింగ్ చేస్తారు చూడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మ్ స్ట్రెచ్ ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, వాడి చేతులు ఇలా ఉంటాయి. మధ్యలో బ్యాండ్ పెట్టి ఇవి ఇలా స్ట్రెచ్ చేయమంటారు. ఈ చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేయమంటారు. ఎందుకు? ఆ రబ్బర్ బ్యాండ్లేమో నిన్ను ఇట్లా లాగడానికి ట్రై చేస్తాయి. నీ మజిల్స్ ఏమో వాటిని ఇలా లాగడానికి ట్రై చేస్తాయి. సో స్ట్రెచ్ ట్రైనింగ్స్, మ్యాక్సిమం రెసిస్టెన్స్ ట్రైనింగ్ కోసం ట్రైన్ చేస్తారు. మెకానికల్ డెఫినేషన్ ఆఫ్ పవర్ ఏంటి అంటే, వర్క్ డివైడెడ్ బై టైమ్ పవర్ వస్తుంది. ఇది ఫార్ములా పవర్ది. ఓకే. అచీవ్డ్ బై హెవీ రెసిస్టెన్స్, లో రిపిటేషన్ ఎక్సర్సైజెస్. లైక్ ఎలా అంటే ఇందాక చెప్పే చూడు, రబ్బర్ బ్యాండ్ని ఇలా లాగడం మల్టిపుల్ టైమ్స్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నువ్వు అట్లీస్ట్ ఒక్కసారన్నా అది అచీవ్ చేయాలి. రబ్బర్ బ్యాండ్ ఇలా మొత్తం కంప్లీట్గా లాగడం. ఎగ్జాంపుల్ జంపింగ్, స్ప్రింటింగ్, వెయిట్ లిఫ్టింగ్. జంపింగ్ తెలుసు. స్ప్రింటింగ్ అంటే ఫాస్ట్గా పరిగెత్తడం ఒకే దగ్గర, లైక్ విత్ ఇన్ సెకండ్స్లో ఫాస్ట్గా పరిగెత్తడం. వెయిట్ లిఫ్టింగ్ అంటే అదే డెడ్ లిఫ్ట్లు కొట్టడం, 50 కేజీ 60 కేజీ వెయిట్ పైకి ఎత్తడం. రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఇందులో ఏంటంటే, ఇప్పుడు ఆ వెయిట్ ఏమో కిందికి లాగడానికి ట్రై చేస్తున్నావు, నువ్వేమో దాన్ని పైకి లాగడానికి ట్రై చేస్తున్నావు. సో ఒక రెసిస్టెన్స్కి అగెనిస్ట్గా నువ్వు యాక్ట్ చేస్తున్నావు. సో దాన్ని రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటారు. ఓకే. క్లినికల్ ఇంపార్టెన్స్, ఇంప్రూవ్ ఇన్ అథ్లెటిక్ పర్ఫార్మెన్స్, యూజ్డ్ ఇన్ రిహాబిలిటేషన్, ప్రివెంటింగ్ మజిల్ వీక్నెస్. ఇప్పుడు నీ మజిల్స్ వీక్గా ఉన్నాయనుకో, నువ్వు రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసావంటే నీ మజిల్స్ డే బై డే స్ట్రెంత్ అవుతూ ఉంటాయి. అంటే రెసిస్టెన్స్కి అగెనిస్ట్గా వర్క్ చేయడం అలవాటు చేసుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిక్షన్. వాట్ ఈస్ ఫ్రిక్షన్? ఫ్రిక్షన్ ఈజ్ అ ఫోర్స్ దట్ అపోజెస్ ద మోషన్ బిట్వీన్ టూ సర్ఫేసెస్. నా చెయ్యిని ఇట్లా రబ్ చేస్తున్నప్పుడు ఈజీగా రబ్ అవ్వట్లా. ఫ్రిక్షన్ అనేది దీన్ని అపోజ్ చేస్తుంది, ఇలా జరగకుండా ఆపుతుంది. దాన్నే ఫ్రిక్షన్ అంటారు. ఫ్రిక్షన్ ఈజ్ అ ఫోర్స్ దట్ అపోజెస్ మోషన్ బిట్వీన్ టూ సర్ఫేసెస్. ఓకే. టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్లో లిమిటింగ్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే అక్కర్స్ బిఫోర్ మూమెంట్స్ బిగిన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు ఒక వస్తువు ఉందిరా, ఒక బుక్ టేబుల్ మీద పెట్టు, ఆ బుక్ని పుష్ చేయడానికి ట్రై చేయి. ఆ బుక్ని పుష్ చేస్తున్నప్పుడు నీకు స్టార్టింగ్లో చాలా ఎక్కువ ఫోర్స్ పెట్టాల్సి వస్తుంది. ఒక్కసారి అది కదలడం స్టార్ట్ అయిందనుకో, నువ్వు ఫోర్స్ తక్కువ చేసినా అది కదులుతూనే ఉంటుంది. లైక్ ఒక కార్ని పుష్ చేస్తున్నాం అనుకో, స్టార్టింగ్లో చాలా ఎక్కువ ఫోర్స్ పెట్టాల్సి వస్తుంది. కానీ అదే కాసేపు అయిన తర్వాత అంత ఫోర్స్ అవసరం ఉండదు. నార్మల్గా కదలడం స్టార్ట్ అయిన తర్వాత నార్మల్గా పెట్టినా కదులుతూనే ఉంటుంది. అక్కరింగ్ జస్ట్ బిఫోర్ ద మూమెంట్ బిగిన్స్, హైయెస్ట్ ఫ్రిక్షన్ ఉంటుంది అప్పుడు. అంటే స్టార్టింగ్లో ఫ్రిక్షన్ చాలా ఎక్కువ ఉంది, ఒక్కసారి కదలడం స్టార్ట్ అయిన తర్వాత ఈజీ ఉంది. అది పాయింట్. ఓకే. డైనమిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? అక్కర్ డ్యూరింగ్ మూమెంట్. లిమిటింగ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు? ఎందుకంటే అది స్టార్టింగ్ ఫ్రిక్షన్ కాబట్టి. డైనమిక్ ఫ్రిక్షన్ ఎప్పుడైనా తక్కువ ఉంటుంది, ఎందుకు? మూమెంట్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ కాబట్టి. ఓకే. ఒక కారు ఉంది, ఆ కార్ని నేను కదుపుతున్నా. స్టార్టింగ్లో చాలా ఎనర్జీ పెట్టాల్సి వస్తుంది నాకు. ఒక్కసారి ఇది మూవ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు నాకు అంత ఎనర్జీ పెట్టాల్సిన అవసరం ఉండదు. కావాలంటే ట్రై చేయి, ఒక హెవీ వెయిట్ డబ్బా ముందు పెట్టుకొని దాన్ని పుష్ చేయి. ఇట్లా స్టార్టింగ్లో ఎనర్జీ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది, కానీ తర్వాత అంత ఎనర్జీ అవసరం ఉండదు కదలడం స్టార్ట్ అయ్యాక. ఓకే. అదే డైనమిక్ ఫ్రిక్షన్ అంటే స్లైట్లీ లెస్ దెన్ లిమిటింగ్ ఫ్రిక్షన్. ఓకే. వే టు రెడ్యూస్ ఫ్రిక్షన్ అంటే, ఒక రెండు వస్తువుల మధ్య ఫ్రిక్షన్ ఎట్లా తగ్గియాలంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఆయిల్ వేసాను అనుకో, ఈ రెండింటి మధ్యలో ఈజీగా మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, రెండు ఈజీగా స్లిప్ అవుతాయి. పాలిష్ సర్ఫేస్, పౌడర్ వేయడం. క్యారమ్లు ఆడేటప్పుడు మనం పౌడర్ చల్లుతాం క్యారమ్స్ మీద, అది ఎందుకు అంటే ఫ్రిక్షన్ తగ్గించడానికి. సస్పెన్షన్ థియరీ, అది మీకు థెరపటిక్ యూజెస్లో ఉంటుంది. రెడ్యూస్ ఎఫర్ట్ రిక్వైర్డ్ టు మూమెంట్. ఇది ఇంపార్టెన్స్ ఇన్ ఎక్సర్సైజ్ థెరపీ. ఒక మూమెంట్ జరిపించడానికి ఎఫర్ట్స్ రెడ్యూస్ చేయవచ్చు. లైక్ ఎట్లా అంటే, ఒక ట్రైనింగ్ ఉందిరా, లైక్ ఒక మూమెంట్ ఉంది, లైక్
మజిల్‌కి మసాజ్ చేసేదుందనుకో, నార్మల్‌గా నేనిట్లా చేశాననుకో, నా స్కిన్‌కి అంత ఫ్రీగా మూవ్‌మెంట్ జరగదు. అదే నేనిక్కడ ఆయిలేసి చేశాననుకో, మూవ్‌మెంట్ చాలా ఫాస్ట్‌గా జరుగుతది. ఐ మీన్ ఈజీగా మూవ్ అవుతది అది. హెల్ప్స్ వీక్ మజిల్స్ టు మూవ్ ఈజీలీ యూజ్డ్ ఇన్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్. ఓకే. అర్థమైందా? మజిల్స్ ఈజీగా మూవ్ అవుతాయి. లైక్ ఇప్పుడు నేను ఈ స్కిన్ మీద మజిల్ మూవ్ చేసేదుందనుకో, నార్మల్ స్కిన్ టు స్కిన్ ఇంటరాక్షన్ చాలా రఫ్‌గా ఉంటది. అదే ఇక్కడ ఆయిలో, స్వెట్టో లేకపోతే వాటరో ఏసి ట్రై చేశాననుకో ఈజీగా మూవ్ అవుతాయి. ఎందుకు? ఇట్ విల్ రెడ్యూస్ ఫ్రిక్షన్ కాబట్టి. ఓకే.